చెప్పినట్టు బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలన అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని, వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతారని చెప్పారు హరీష్ రావు. ప్రజలంతా రేవంత్ పాలన పోవాలి అని కోరుకుంటున్నారని, కేసీఆర్ పాలన రావాలి అని అనుకుంటున్నారని చెప్పారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పెట్టే లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారెంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి.